హైదరాబాద్ నగరంలోని నాలాలు కొత్త రూపురేఖలు సంతరించుకుంటున్నాయి. హైడ్రా రంగాల్లోకి దిగడంతో బిఫోర్ హైడ్రా, ఆఫ్టర్ హైడ్రా అన్నట్లుగా నాలాలు మారుతున్నాయి. కేవలం కబ్జాలను తొలగించడం మాత్రమే కాకుండా అందులో పేరుకుపోయిన చెత్తను మొత్తాన్ని తొలగిస్తున్నారు. నగరంలో వర్షం పడితే చాలు రోడ్లపైకి మురుగునీరు వచ్చి చేరుతుంది. దీనికి ప్రధాన కారణం నాలలన్నీ కబ్జాకు గురవడం, చెత్తా చెదారం పేరుకుపోవడం. ఈ నెల 1వ తేదీ నుంచి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ నాలా కల్వర్టర్ల క్లీనింగ్ పనులు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం నాలలను, కల్వర్టర్లను, ముంపు ప్రాంతాలను ఈ బృందాలు జల్లెడపట్టాయి. ముందుగా హుస్సేన్ సాగర్ లో కలిసే ప్రధాన నాలాలపై ప్రత్యేక నిఘా హైడ్రా పెట్టింది. ఇక కూకట్పల్లి, బుల్కాపూర్, మణికొండ, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ పలు ప్రాంతాల్లో నాలాలపై ఉన్న కబ్జాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఇలా పలు నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను హైడ్రా యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేసింది. హైడ్రా రంగంలోకి దిగడంతో నాలాల్లో కల్వర్టర్ల వద్ద పూడికతీత పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నాలాల్లో పూడుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, థర్మోకోల్, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. దీంతో నాలాలు, కల్వర్టర్లు రూపురేఖలు మారిపోయాయి. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కాపాడటమే కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలాలు కూడా క్లీన్ చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలే కాకుండా నాలాలు శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రాపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.